నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది. కేసు తుది అంకానికి చేరుకుందా? ఈడీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయా? భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. ఢిల్లీ లిక్కర్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. 9 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకపోవడంతో ఈడీ కేజ్రీవాల్ ఇంటికెళ్లింది. 2 గంటలకు పైగా ప్రశ్నించిన తర్వాత అదుపులోకి తీసుకుంది. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ను ప్రవేశపెట్టనుంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్. సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్. పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రకంపం. ఢిల్లీ లిక్కర్ కేసు క్లైమాక్స్కు చేరిందా? కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారులా? అరెస్టులు ముగిసినట్లేనా? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ కేసులో ఏం తేలుస్తుంది? ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన గంటల వ్యవధిలోనే ఈడీ టీం కేజ్రీవాల్ ఇంటికెళ్లింది. సెర్చ్ వారెంట్తో వెళ్లిన ఈడీ అధికారుల బృందం ఆయన్ను 2 గంటలకు పైగా ప్రశ్నించింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డు చేసింది. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసింది. అరెస్ట్ సమాచారాన్ని కేజ్రీవాల్ భార్యకు తెలిపింది. ఆ తర్వాత ఆయన్ను ఈడీ కార్యాలయానికి తరలించారు. న్యూ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారు అని ఈడీ నోట్లో పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లతో కలిసి కుట్రకు తెరతీశారని వివరించింది. న్యూ ఎక్సైజ్ పాలసీతో సౌత్ లాబీకి భారీగా లబ్ధి చేకూరిందని స్పష్టం చేసింది. అందుకు ప్రతిగా సౌత్ లాబీ ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల నగదునిచ్చిందని వెల్లడించింది ఈడీ. ఈడీ అరెస్టుకు ముందే ఢిల్లీ హైకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ పిటిషన్పై ఈడీ కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22న చేపట్టనుంది. ఈ నిర్ణయం వచ్చిన కొన్ని గంటల్లోనే కేజ్రీవాల్ ఇంటికి ఈడీ టీం చేరుకుంది. గురువారం రాత్రి 7 గంటలకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసేందుకు ఈడీ సిద్ధమైంది. 8 గంటల 10 నిమిషాలకు కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు చేసింది. కవితను అరెస్ట్ చేసిన ఈడీ బృందమే కేజ్రీవాల్ ఇంట్లోనూ సోదాలు జరిపింది. కేజ్రీవాల్, ఆయన భార్య ఫోన్లు సీజ్ చేసింది. కేజ్రీవాల్ను కలిసేందుకు వచ్చిన ఆప్ మంత్రుల్ని ఈడీ అనుమతించలేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డు చేశారు. 9 గంటల 10 నిమిషాలకు కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రాత్రి 11 గంటల తర్వాత ఈడీ కార్యాలయానికి కేజ్రీవాల్ను తరలించారు. రాత్రంతా ఈడీ కార్యాలయంలో ఉంచారు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కేజ్రీవాల్ని కోర్టులో ప్రవేశపెడతారు ఈడీ అధికారులు. అరెస్టుకు ముందు కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన ఆప్ నాయకులు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు అరెస్టుపై కేజ్రీవాల్ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి గురువారం రాత్రి విచారణ జరిగేందుకు లీగల్ టీం అన్ని ప్రయత్నాలు చేసింది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు తీసుకోనున్నట్లు తెలిపింది. కేజ్రీవాల్ అరెస్ట్ని ఆప్ నేతలు ముక్త కంఠంతో ఖండించారు. ఎన్నికలకు ముందు కుట్రతోనే అరెస్టు చేశారని ఆరోపించారు. ఏవో సాకులు చూపి కేజ్రీవాల్ను అరెస్టు చేయొచ్చు, కానీ ఆయన ఆలోచనలను అరెస్టు చేయలేరని ఫైర్ అయ్యారు. కేజ్రీవాల్ అరెస్టుతో బీజేపీ పన్నాగం బయటపడిందని ఆప్ నేతలన్నారు. दिल्ली की जनता चाहती है अरविंद केजरीवाल सरकार चलाएं, तो अरविंद केजरीवाल ही सरकार चलाएंगे. जेल के अंदर से भी अरविंद केजरीवाल जी हमारे मुख्यमंत्री हैं, दिल्ली के नेता हैं. कि केंद्र सरकार के पेट में दर्द है कि अरविंद केजरीवाल सरकार ना चला सकें, वो पेट का दर्द हम समझ सकते हैं. ఈడీ అరెస్ట్ చేసినప్పటికీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి స్పష్టం చేశారు. ఆయన్ను ఎక్కడ ఉంచితే అక్కడి నుంచే పాలన కొనసాగిస్తారన్నారు. ఇదే విషయాన్ని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని గుర్తు చేశారు. ఆయన జైలు నుంచి పనిచేయకుండా నిరోధించే చట్టం లేదని, ఆయనకు శిక్ష పడలేదన్నారు. కేజ్రీవాల్ అరెస్టును కుట్రగా పేర్కొన్న అతిషి గత 2 ఏళ్ల నుంచి దాదాపు 500 మందికి పైగా అధికారులు ఈ కేసులో ₹1 కూడా రికవరీ చేయలేకపోయారని విమర్శించారు. 2 साल में जब से इस केस का इन्वेस्टिगेशन चल रहा है, 2 साल में ₹1 की भी रिकवरी ना ईडी ना सीबीआई कर पाई है. 500 से ज्यादा अफसर इस केस में लगे हुए थे. 1000 से ज्यादा रेड्स हुए. आम आदमी पार्टी के नेताओं के घर, मंत्रियों के घर, उनके ऑफिसेज में हर जगह रेड हुई. కేజ్రీవాల్ అరెస్ట్ని కాంగ్రెస్, డీఎంకే సహా పలు విపక్షాలు ఖండించాయి. పలు రాష్ట్రాల్లో ఆప్ ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో
కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విపక్షాలను ఎదుర్కొనేందుకు కేంద్రం ఈడీని ప్రయోగిస్తోందని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఇలాంటి చర్యలకు దిగడమంటే రాజకీయ కక్ష సాధింపు చేయడం ద్వారా విపక్షాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమేనని నేతలు విమర్శించారు. ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు మోడీ ప్రభుత్వం ఈ పని చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇటీవల హేమంత్ సోరెన్ను ఇలాగే అరెస్టు చేశారని గుర్తు చేశారు. ఆప్ విపక్ష నేతల ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. 9 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించడంతోనే ఈడీ అరెస్టు చేసిందని ఆరోపించింది. ఆధారాలుండడంతో కేజ్రీవాల్ను అరెస్టు చేశారని ఆ పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल के खिलाफ जो ईडी की कार्रवाई हो रही है वो भ्रष्टाचार का एक बहुत ही गंभीर मामला है। बार बार ईडी के समन्स का इन्होंने उपस्थित होने से इनकार किया। కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు పీక్స్కు చేరింది. ఈడీ నెక్స్ట్ ఏం చేయబోతోందన్నది ఉత్కంఠగా మారింది. అసలు కేజ్రీవాల్ని ఈడీ ఎందుకు అరెస్ట్ చేసింది? లిక్కర్ కేసులో ఈడీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయా? స్కామ్లో ప్రధాన కుట్రదారు కేజ్రీవాలేనా? ఈడీ నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు 9 సార్లు సమన్లిచ్చింది ఈడీ. ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను కుట్రదారుగా ఈడీ భావిస్తోంది. ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కలిసి కుట్ర పన్నారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో సౌత్ లాబీగా పిలువబడుతున్న వాళ్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా పాలసీని రూపొందించాలని స్పష్టం చేసింది. ఇందుకు బదులుగా సౌత్ లాబీ ఆప్కు 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. కొంతమంది నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో అరవింద్ కేజ్రీవాల్ పేరుంది. ఈడీ తన రిమాండ్ నోట్, ఛార్జ్షీట్లలోనూ ఈ మేరకు పేర్కొంది. లిక్కర్ పాలసీ కేసులో నిందితుడైన విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయానికి తరచూ వెళ్లేవారని అధికారులు తెలిపారు. ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని వివరించారు. అలాగే లిక్కర్ పాలసీ గురించి కేజ్రీవాల్తో చర్చించామని మద్యం వ్యాపారులకు విజయ్ నాయర్ చెప్పారని అధికారులు పేర్కొన్నారు. కేజ్రీవాల్ను కలవడానికి ఇండోస్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రను విజయ్ నాయర్ పంపారని తెలిపారు. తర్వాత మరోసారి ముగ్గురు కలిసి వీడియో కాల్ మాట్లాడారని వివరించారు. తను విశ్వసించే వారిలో నాయర్ ఒకరని మహేంద్రతో అరవింద్ కేజ్రీవాల్ అన్నారని ఈడీ అధికారులు చెబుతున్నారు. సౌత్ లాబీలో నిందితుడిగా ఇప్పుడు సాక్షిగా ఉన్న రాఘవ్ మాగుంట తన తండ్రి లిక్కర్ పాలసీ గురించి తెలుసుకోవడానికి కేజ్రీవాల్ను కలిసినట్లు పేర్కొన్నారు. ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం డిసెంబర్ 2022లో మంత్రుల బృందం నుంచి నివేదిక పొందినట్లు పేర్కొన్నారు. సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లానని, ఆ సమయంలో సత్యేంద్ర జైన్ అక్కడే ఉన్నారని, డాక్యుమెంట్ కూడా చూశానని సిసోడియా చెప్పారు. మంత్రుల బృందం సమావేశంలో అటువంటి ప్రతిపాదన ఏదీ చర్చించనందున తాను ఆశ్చర్యపోయానని, అయితే ఆ డాక్యుమెంట్ ఆధారంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నివేదికను తయారు చేయమని తనను కోరినట్లు పేర్కొన్నారు. దీంతో మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు అప్రూవర్లుగా మారారు. దీంతో దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం అందింది. దీని ఆధారంగా దూకుడు పెంచింది ఈడీ. ఈ నెల 15న ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని 5 రోజులుగా విచారిస్తూనే ఉంది. ఓవైపు కవితను ప్రశ్నిస్తూనే మరోవైపు కేజ్రీవాల్ని అనూహ్యంగా అరెస్టు చేసింది. 2021లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తూ పాలసీని మార్చివేసి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. ఈ కొత్త లిక్కర్ పాలసీ కాస్త స్కామ్ వైపుకు దారితీసిందనే ఆరోపణల నేపథ్యంలో పలువురు నేతలు అరెస్ట్ అయ్యారు. ఢిల్లీలో ఉన్న మద్యం దుకాణాలకు సంబంధించి ముందుగా ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసింది కేజ్రీవాల్ సర్కార్. ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో 3గురితో కమిటీ ఏర్పాటు చేసింది. ఎక్స్పర్ట్ కమిటీ సిఫార్సులపై మళ్లీ 3 మంత్రులతో కమిటీ వేసింది. చాలా కాలంగా ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 2021లో మంత్రులతో కమిటీ వేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం. నెల రోజుల్లో రిపోర్ట్ ఇచ్చింది అప్పటి మంత్రుల కమిటీ. మార్చి 2021లో మంత్రుల కమిటీ సిఫార్సుకు ఆమోదం తెలిపింది ఢిల్లీ కేబినెట్. ఢిల్లీలో మద్యం అమ్మకాలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం వేసిన కమిటీ సిఫార్సు చేసింది. ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం 9,500 కోట్లు పెరుగుతుందని ప్రకటించారు కేజ్రీవాల్. కేబినెట్ ఓకే చేసిన కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం ఎల్జీకి పంపింది. దాదాపు 4 నెలలు పెండింగ్ పెట్టిన తర్వాత 2021 నవంబర్లో కొత్త పాలసీకి ఓకే చెప్పారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తప్పనిసరి అని
లెఫ్టినెంట్ గవర్నర్ మెలికపెట్టారు. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేట్ వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం వచ్చింది. తెల్లవారుజామున 3 గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కల్పించింది లిక్కర్ పాలసీ. ఇక కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. కొత్త చీఫ్ సెక్రటరీ రాకతో స్కామ్ వెలుగులోకి వచ్చింది. 2022 ఏప్రిల్లో నరేష్ కుమార్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియామకమయ్యారు. ఉద్యోగంలో చేరగానే లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేశారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలున్నాయని, మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగినట్లు గుర్తించారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరేలా విధానపరమైన మార్పులు చేసినట్లు ఢిల్లీ సీఎస్ నివేదికను రూపొందించారు. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ అదే ఏడాది జూలైలో సిబిఐ విచారణకు ఆదేశించారు. ఓవైపు చీఫ్ సెక్రటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదని, అందుకే కొత్త పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మద్యం దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించింది. మద్యం పాలసీలో మార్పులు చేస్తూ అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయలు నష్టం చేశారు. మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రతి బీర్ కేసుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని మాఫీ చేసింది ప్రభుత్వం. L1 కేటగిరీ లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారు. అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి ₹1 కోటి తరలించినట్లు సిబిఐ గుర్తించింది. రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ చేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్లు తేల్చింది. మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టుల పర్వం 2 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఒక్కొక్కరిని దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తూ అరెస్టు చేస్తూ వచ్చాయి. ఈ నెల 15న కవితను ఈడీ అరెస్టు చేసి ప్రశ్నిస్తోంది. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుతో లిక్కర్ కేసు తుది అంకానికి చేరింది. ఢిల్లీ లిక్కర్ కేసు క్లైమాక్స్కు చేరుకుంది. ఈ కేసులో ఆరోపణలు వచ్చిన అందరూ అరెస్ట్ అయ్యారు. ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్లు ఎవరెవరు? అప్రూవర్లుగా మారిందెవరు? దర్యాప్తు సంస్థలకు ఏం చెప్పారు? భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈడీ, సిబిఐ వేసే ప్రతి అడుగు ప్రకంపం సృష్టించింది. రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఇప్పటి వరకు అనేక మంది అరెస్ట్ అయ్యారు. వారిలో ఢిల్లీకి చెందిన ప్రముఖులతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. 2021 ఆగస్టు 19న 15 మంది పేర్లతో ఎఫ్ఐఆర్ నమోదైంది. 2022 ఆగస్టు 17న అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై కేసు నమోదైంది. అదే ఏడాది సెప్టెంబర్ 21న సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది. 2022 సెప్టెంబర్ 27న ఈ కేసులో ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ స్కామ్లో ఇదే మొదటి అరెస్టు. ఆ తర్వాత 28న ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రు అరెస్ట్ అయ్యాడు. 2022 అక్టోబర్ 10న రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయిన్పల్లి అరెస్ట్ అయ్యాడు. 2022 నవంబర్ 11న పి శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు అరెస్ట్ అయ్యారు. 2022 నవంబర్ 26న ఈడీ తొలి ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. సమీర్ మహేంద్రు కంపెనీల్లో 291 కోట్ల అక్రమ లావాదేవీలపై ఇందులో ప్రస్తావించింది. 2022 నవంబర్ 29న అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. 2022 నవంబర్ 30న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. 2022 డిసెంబర్ 2న విచారణకు హాజరు కావాలని కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. డిసెంబర్ 3న ఎఫ్ఐఆర్ కాపీ కావాలని సిబిఐకి లేఖ రాశారు కవిత. 2022 డిసెంబర్ 11న కవితను ప్రశ్నించింది సిబిఐ. 2023 జనవరి 6న 13,657 పేజీలతో అనుబంధ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఇందులో సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపుల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో 17 మంది పేర్లను చేర్చింది. ఈ స్కామ్ వల్ల ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు 2,873 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది. 2023 ఫిబ్రవరి 2న సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను సిబిఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసింది. 2023 ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును సిబిఐ అరెస్ట్ చేసింది. ఇదే రోజు గౌతమ్ మల్హోత్రాను ఈడీ అరెస్ట్ చేసింది. మద్యం వ్యాపారి అరుణ్ పిళ్ళై 2023 మార్చి 7న అరెస్ట్ అయ్యాడు. అదే ఏడాది అక్టోబర్ 4న సంజయ్ సింగ్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. 2024 మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. గురువారం రాత్రి కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ అనూహ్య పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. కుట్రతోనే అరెస్ట్ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని, అందుకే అరెస్ట్ చేసిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా
ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆప్ కేబినెట్లో పనిచేసిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడం ఆప్ నేతల్ని ఆందోళనలో పడేసింది. మరోవైపు పదవిలో ఉండగా అరెస్ట్ను ఎదుర్కొన్న తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాలే. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత మొదలు ఓం ప్రకాష్ చౌతాలా, మధు కోడా, హేమంత్ సోరెన్లు సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత అరెస్ట్ అయ్యారు. 1990-1997 మధ్యకాలంలో బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ పనిచేశారు. దాణా కుంభకోణం కేసులో లాలూతో పాటు మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాలను 2013లో న్యాయస్థానం దోషిగా తేల్చింది. అనంతరం జైలుకు వెళ్లిన ఆయన బెయిల్పై బయటకొచ్చారు. 1991-2016 మధ్యకాలంలో పలుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత పనిచేశారు. కలర్ టీవీల కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలకు సంబంధించిన కేసులో డిసెంబర్ 7, 1996లో అరెస్ట్ అయ్యారు. అప్పుడు నెల రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014లో కోర్టు ఆమెను దోషిగా తేలిస్తూ తీర్పు ఇవ్వడంతో మరోసారి జైలుకు వెళ్లారు. 1989-2005 మధ్య హర్యానా ముఖ్యమంత్రిగా ఓం ప్రకాష్ చౌతాలా చాలాసార్లు పనిచేశారు. ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో 2013లో దోషిగా తేలడంతో 10 ఏళ్ల శిక్ష పడింది. తర్వాత అక్రమాస్తుల కేసులో 2022లో కోర్టు ఆయనకు మరో 4 ఏళ్ల శిక్ష విధించింది. 2006-2008 మధ్య జార్ఖండ్ సీఎంగా పనిచేసిన మధు కోడా మైనింగ్ కేసులో 2009లో అరెస్ట్ అయ్యారు. 2013-2024 మధ్యకాలంలో జార్ఖండ్ సీఎంగా పనిచేసిన హేమంత్ సోరెన్ భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయన ఈ ఏడాది జనవరి 31న అరెస్ట్ అయ్యారు. అంతకుముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. వీరందరూ రాజీనామా చేశాక అరెస్ట్ అయితే కేజ్రీవాల్ మాత్రం పదవిలో ఉండగానే అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసు దాదాపు క్లైమాక్స్ కు చేరింది. ఈ స్కామ్లో అరెస్టుల పర్వం ముగిసినట్లే కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఆరోపణలు ఎదుర్కొన్న అందరినీ ఈడీ, సిబిఐలు అరెస్ట్ చేశాయి. కొత్త పేర్లు బయటకొస్తే తప్ప అరెస్టులకు అవకాశం లేదు. దీంతో భవిష్యత్తులో ఏం జరగబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈడీ ఏం చేయబోతోంది? కోర్టుల నిర్ణయాలు ఎలా ఉంటాయి? తుది అంకానికి చేరుకున్న ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఏం తేలుస్తుందో చూడాలి.